హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాళ మన రెసిపీ గోధుమ పిండితో బిస్కెట్స్. పిల్లలకి ఒక్కసారి ఇంట్లో ఇలాగ చేసి పెట్టండి, మరలా ఇవే చేయమని అడుగుతారండి. అంత టేస్టీగా ఉంటాయి గోధుమ పిండి బిస్కెట్స్. మనకి ఓవెన్తో కూడా పని లేదండి, ఈజీగా అన్ని ఇంట్లో ఉండే వాటితోటి చక్కగా ఒక 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. చాలా ఈజీ రెసిపీ అండి. మీరు ఫస్ట్ టైం చేస్తున్నా సరే రెసిపీ అయితే అస్సలు పాడవద్దు. నేను చూపిస్తున్న ఈ కొలతలతోటి చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేయండి, మీకు పర్ఫెక్ట్గా కుదురుతాయండి. నేను ఇక్కడ ఒక బిస్కెట్ని విరిపి కూడా చూపిస్తాను, చూడండి ఎంత గుల్లగా వచ్చిందనేది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ ఛానల్ మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఒకసారి ముందున్న వీడియోస్ చూడండి. వీడియోస్ మీకు అన్నీ కూడా ఈజీగా అన్ని ఇంట్లో ఉండే వాటితో చేసుకునే రెసిపీస్ అయితే ఉంటాయండి. చూసి వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా ఈ గోధుమ పిండి బిస్కెట్స్ తయారీ విధానం చూసేద్దాం. దీనికోసం అయితే ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి ఒక అరకప్పు వరకు ఇలాగా పంచదార వేసుకోండి. కొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే మరొక 2 స్పూన్లు ఎక్కువైనా వేసుకోవచ్చండి. ఒక అరకప్పు అయితే మీకు కరెక్ట్గా సరిపోతుంది. ఇందులోకి ఒక 3 యాలకులు వేసుకోండి. ఫ్లేవర్ కోసము మెత్తటి పొడిలాగా ప్రిపేర్ చేసుకోండి. మీకు యాలకులు వద్దు అనుకుంటే దీని ప్లేస్లో ఎసెన్స్ ఉంటే ఏదైనా ఒక 2-3 డ్రాప్స్ ఎసెన్స్ అనేది వేసుకోవచ్చు. ఈ షుగర్ పౌడర్ని ఈ విధంగా ఒక గిన్నెలోకి వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి నెయ్యి వేసుకుంటున్నానండి. మీకు నెయ్యి వద్దు అనుకుంటే దీని ప్లేస్లో ఆయిల్ అయినా వేసుకోవచ్చు. 1/2 కప్పు వరకు నెయ్యి వేసానండి. కొంచెం వేడిగా ఉండాలి నెయ్యి. అలాగే చిటికెడు ఉప్పు కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి పాలు చూడండి, మీరు కొలత కోసం అయితే ఒక గిన్నె కానీ గ్లాస్ కానీ కొలత కింద పెట్టేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక చిన్న గిన్నె తీసుకున్నాను. 1/4 కప్పు వరకు అయితే పాలు వేసుకుంటున్నానండి. పాలు అయితే బాగా వేడిగా ఉండాలండి. ఆ వేడి పాలని ఈ షుగర్ పొడిలోకి వేసేసుకోండి. ఇలాగా వేసేసుకున్న తర్వాత చక్కగా ఒక స్పూన్ తీసుకొని షుగర్ మొత్తం కూడా పౌడర్ చేసాం కదా, మొత్తం మెల్ట్ అయ్యే విధంగా బాగా గరిటెతోటి కలిపేసేసుకోండి. ఎక్కడా కూడా గడ్డలు లేకుండా కలిపేసేసుకోండి. చూడండి, ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి గోధుమ పిండి అయితే ఫస్ట్ ఒక బౌల్ వేసానండి. చూడండి, ఇలాగా మనకి ఈ ఫింగర్ టిప్స్తోనే ఇలా కలిపేసేసుకోండి. ఎక్కడ కూడా చక్కగా కలిసిపోతుంది, గడ్డలు అనేది లేకుండా. నెక్స్ట్ మరొక కప్పు వేసుకుంటున్నాను. పిండి అనేది మీరు ఇలాగ గ్రాడ్యువల్గా వేసుకోవాలండి, ఒకేసారి వేసేసుకోవద్దు. ఫస్ట్ ఒక 2 కప్పులు వేసాను, చూస్తున్నారు కదా. ఇలాగ వేసుకున్న తర్వాత కూడా చూడండి, పిండి ఇంకా మనకి లూజ్గానే ఉంది కదా, సో ఇంకొక అరకప్పు వరకు అయితే పిండి పడుతుంది. చూడండి, ఇక 1/2 కప్పు తీసుకున్నాను. ఫస్ట్ ఒక 1/4 కప్పు వరకు వేసాను. వేసుకున్న తర్వాత మిగతా 1/4 కప్పు వేసి కలుపుకుంటానండి. ఇలా చూసి వేసుకోండి, పిండి అనేది ఒకేసారి వేసుకోవద్దు. మనం తీసుకున్న క్వాంటిటీ గాను ఇప్పుడు మొత్తం నాకు ఒక 2.5 కప్పుల వరకు అయితే గోధుమ పిండి వేసుకుంటున్నాను. చూడండి, పిండిని మీరు చపాతీ పిండి కలుపుకున్నట్లు గట్టిగా అలాగా కలుపుకోకూడదండి, పైనే కలుపుకోవాలి. ఎక్కువ కూడా మనకి పిండిని ఎక్కువసేపు కూడా గట్టిగా అలా కలపొద్దు. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక ముద్దలాగా ఫామ్ అవ్వాలి, అంతే సరిపోతుంది. తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ పిండిని కొంచెంగా తీసుకుంటూ ఇలాగ కలిపేసుకోండి. ఇలా పిండి కూడా మనకి లూజ్గా ఉండకూడదండి, కొంచెం గట్టిగానే ఉండాలి. చపాతీ పిండి కంటే కూడా కొంచెం గట్టిగానే ఉండాలి. ఇలాగ మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాలు లేదంటే ఒక పావు గంట సేపు అలాగా పక్కన పెట్టేసేయండి. ఈలోపు కొంచెం పిండి నానుతుంది. తర్వాత ఒక్కసారి జస్ట్ ఒక 2-3 సెకండ్స్ అలాగా ఒక్కసారి కలిపేసేసుకోండి. ఇక్కడ చూడండి, పిండిని ఒక 2 భాగాలుగా డివైడ్ చేశానండి. ఆ గిన్నెకి పైన మూత పెట్టేసుకోండి, పిండి డ్రై అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు చపాతీ కర్రతోటి ఈ విధంగా రోల్ చేసుకోండి. ఇలాగ ఇంక షేప్ ఏం అవసరం లేదండి. ఇక్కడ చూపిస్తాను చూడండి. మీకు థిక్నెస్ కూడా మనకి చపాతీలు చేసుకుంటాం కదా, దానికంటే కూడా ఒక 2 టైమ్స్ అది ఎక్కువ ఉంటే సరిపోతుంది. చూడండి, థిక్నెస్ చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఈ థిక్నెస్ వచ్చేంత వరకు చపాతీని బాగా రోల్ చేసుకొని, ఇక్కడైతే నేను ఒక చిన్న క్యాప్ తీసుకున్నానండి, ప్లాస్టిక్ క్యాప్. ఆ క్యాప్ తోటి ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. మీకు ఏదైనా స్క్వేర్ షేప్ కావాలనుకుంటే కనుక నైఫ్ తోటి అలాగ స్క్వేర్ షేప్లో వచ్చే విధంగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మిగతా ఆ ఎక్సెస్ పిండి అంతా తీసేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఈ బిస్కెట్స్కి ఒక షేప్ రావడానికి పైన ఈ విధంగా లైట్గా ఇలాగా దీంతోనే డిజైన్ లాగిస్తున్నానండి. మీ ఇష్టం అండి, ఇలాగ ప్లెయిన్గా కావాలంటే ప్లెయిన్గా కూడా తయారు చేసుకోవచ్చు. ఇలాగ బిస్కెట్స్ని ఒక ప్లేట్లోకి వేసేసుకున్నాను. చూడండి, థిక్నెస్ చూస్తున్నారు కదా, ఇలాగ ఒక 1/2 ఇంచ్ థిక్నెస్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఇక్కడేనండి జాగ్రత్తగా చూడండి,
ఏదైనా ఒక్క చిన్న పిండి ముద్ద వేశారంటే మనకి ఇమీడియట్గా పైకి వచ్చేస్తుంది కదా, వేడిగా ఉంటే అలా రాకూడదు, జస్ట్ నిదానంగా పైకి రావాలి. అలా వస్తే సరిపోతుంది. అంటే ఆయిల్ అనేది మీడియం హీట్ ఉండాలి, ఓవర్ హీట్ అవ్వకూడదు, అలాగని అస్సలు కాలకుండా ఉండకూడదు. మీడియం హీట్లో ఉన్నప్పుడు మాత్రమే స్టవ్ని సిమ్లో పెట్టేసుకోండి. సిమ్లో పెట్టేసి ఇలాగ ఆయిల్కి సరిపడా బిస్కెట్స్ వేసుకోండి. వీటిని ఇమీడియట్గా అస్సలు కదిలించొద్దండి, ఇవి చాలా డెలికేట్గా ఉంటాయి. ఇవి ఇలా చూడండి, ఇప్పుడు వాటంతట అవే పైకి వచ్చినాయి కదా, జస్ట్ కొంచెం లైట్గా కలర్ కూడా చేంజ్ అయినాయి కదా. ఇలా పైకి వచ్చినప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మాత్రమే ఇలాగ నిదానంగా స్పూన్ తోటి కదిలించుకోవాలి. మీరు పెద్ద గరిటె పెట్టేశారంటే అవి విరిగిపోతాయండి. ఇలాగ చక్కగా వేగిపోతాయి. మనకి ఆయిల్ నురగంతా బాగా కంప్లీట్గా కొంచెం తగ్గిన తర్వాత మాత్రమే అప్పుడు ఇలాగ జాలి గరిటెలోకి వేసేసుకోండి. ఇక్కడ ఇవి వేగడానికైతే కొంచెం టైం పడుతుందండి. ఇవి వేయించుకునే దాని మీద మీకు డిపెండ్ అయి ఉంటుంది బిస్కెట్స్ మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయి అనేది. అలాగే ఇలాగ ఆయిల్లో నుంచి తీసిన వెంటనే మీరు పట్టుకుంటే కనుక అవి కొంచెం మెత్తగా ఉన్నట్లు అనిపిస్తాయి. ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే ఇవి మీకు అలాగా గుల్లగా కొంచెం క్రిస్పీగా ఉన్నట్లుగా ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. సేమ్ మిగతా బిస్కెట్స్ కూడా ఇదే విధంగా సిమ్లో పెట్టేసుకుని ఫ్రై చేసుకోండి. ఇవి మీకు 3 వీక్స్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ వీడియోతో మరలా మీట్ అవుతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.